హాయ్ ఎవ్రీవన్. నేను మీ షాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో మా వారు చేసిన గోంగూర చికెన్. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. గోంగూర చికెన్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఫ్రై అయ్యాక 2 బిర్యానీ ఆకులు, 2 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా ఉప్పుని వేసుకొని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు మనకు త్వరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో గోంగూరను వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కట్ట గోంగూరను వేసుకున్నాను. మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఇంకా 2 కట్టలు యాడ్ చేసుకోవచ్చు. గోంగూరను మనము ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు కాస్త మగ్గాక ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 2 సార్లు వాష్ చేసుకున్న 1 కేజీ చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఇప్పుడు మనం 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక 1 స్పూన్ ధనియాల పొడి, గ్రైండ్ చేసిన కొబ్బరి గసాలది పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 స్పూన్ల గసాలను, హాఫ్ ఎండు కొబ్బరి ముక్కలను డ్రై రోస్ట్ చేసుకుంది మిక్సీకి వేసుకున్న పౌడర్ని ఇందులో వేసుకున్నాను. కొబ్బరి గసాల పౌడర్ వేసుకున్నాక ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కలిసేటట్టు ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ కలుపుకున్నాక ఇప్పుడు మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక మనం స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మొత్తం అంతా కలుపుకోవాలి.
పెరుగు వేసుకున్నాక చికెన్‌ని మనం కాసేపు ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్నాక, ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. మనం వేసుకున్న చికెన్ మసాలా చికెన్‌కి మొత్తం పట్టే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం చికెన్‌లో గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మా వారు 2 గ్లాసుల వాటర్ యాడ్ చేశారు. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాక, ఇప్పుడు ఇందులో చివరిగా కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టే ముందు ఒకసారి ఉప్పు, కారం సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4, 5 విజిల్లు పెట్టుకొని చికెన్‌ని ఉడికించుకోవాలి. ఐదు విజిల్లయ్యాక కుక్కర్ స్టీమర్ మొత్తం అంతా పోయాక ఇప్పుడు మనం మూత తెరుచుకుంటే మనకు గోంగూర చికెన్ రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, గోంగూర చికెన్ ఎంత పర్ఫెక్ట్‌గా అయిందో. రంగు చూస్తూనే రుచి తెలిసిపోతుంది ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి కానీ మా వారు చేసిన గోంగూర చికెన్ అద్దిరిపోయింది. ఈ గోంగూర చికెన్ స్పెషాలిటీ ఏంటంటే, కుక్కర్ విజిల్ సమయంలో వచ్చే అరోమా ఉంటుందే, ఆహా! మంచి ఆకలిని పుట్టిస్తుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా గోంగూర చికెన్ ఒకసారి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ గోంగూర చికెన్‌ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.